హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్, నేను నా యొక్క 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ఒక ప్రొఫెషనల్ పెనట్రేషన్ టెస్టింగ్ కోర్సు డిజైన్ చేశాను. ఎందుకు? మన తెలుగు వాళ్ళ కోసం ఒక ఫ్రీగా ఒక 40 అవర్స్ ట్రైనింగ్ నేను ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం స్పెండ్ చేసి, దానితో పాటు ఒక కాంప్రహెన్సివ్ అన్ని రకాల పెన్ టెస్టింగ్స్ కవర్ అయ్యేటట్టు మ్యాక్సిమంగా ఒక ఫ్రెషర్ నేర్చుకొని ఆర్గనైజేషన్లో జాబ్ కొట్టే అంత విధంగా ఈ కోర్సు మాడ్యూల్ డిజైన్ చేయడం అనేది. దానితో పాటు కంప్లీట్ ఫ్రెషర్కి నేను ఎప్పుడైతే ఈ కోర్సు మాడ్యూల్ డిజైన్ చేయడం ప్రిపేర్ చేస్తున్నప్పుడు నా మెదడులో ఒక ఫ్రెషర్ జీరో నాలెడ్జ్ ఉంది, తనకి ఎలా ప్రిపేర్ చేయాలి ఒక కోర్సు, వే డు ఐ స్టార్ట్, అక్కడ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక ఒక అటాక్, ఒక న్యూ వల్నరబిలిటీని ఎలా రీసెర్చ్ చేస్తాడు, ఎలా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాడు, ఒక మిషన్స్ని ఎలా కాంప్రమైజ్ చేస్తాడు, లైక్ వెబ్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, డిఎన్ఎస్ సర్వర్స్, అవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా థియరీ ప్లస్ ప్రాక్టికల్, లెస్ ఇంటూ థియరీ 30% థియరీ, అరౌండ్ 70% ప్రాక్టికల్, అండ్ అరౌండ్ ఆల్ ఆర్ ఇన్ అ రియల్ టైమ్ ప్రాక్టికల్. నా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో కంప్లీట్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. సో దట్ యూ విల్ గెట్ ఎ కంప్లీట్ ఐడియా అబౌట్ ద పెన్ టెస్టింగ్. ఇది నేను కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకు నేర్చుకోవాలి? సో ఎవరైతే సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ కావాలన్నా, ఎవరికైతే సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటిది, పెన్ టెస్టింగ్ ఏంటిది అని తెలుసుకోవాలన్నా కంప్లీట్గా ఈ కోర్స్ చూడండి. ఐ కెన్ గివ్ ద 100% అష్యూరెన్స్ యూ విల్ గెట్ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకు? ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఓఎస్సిపిస్ అండ్ ఐ డూ హ్యావ్ మల్టిపుల్ సర్టిఫికేషన్స్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్. మీరు ఒకవేళ నా గురించి తెలుసుకోవాలంటే నా గురించి సపరేట్ వీడియో చేశాను, ఇంట్రో వీడియో చూడండి, మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను నేను. సో డిస్క్లైమర్ అండ్ ఎడ్యుకేషనల్ సేఫ్టీ, ఈ యొక్క కోర్స్ డిజైనింగ్ అంతా మీరు నేర్చుకునే స్టూడెంట్స్కి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఏవైతే నేను ఈ యొక్క ప్రాక్టికల్ ఆర్ థియరీ ఏవైతే చెప్తున్నానో, ప్లీజ్ డూ నాట్ యూజ్ ఎనీ ఇల్లీగల్ పర్పస్. ఓకే, and it's basically GR YouTube channel is not at all responsible for any kind of issues, illegal issues. నా కోర్ ఇంటెన్షన్ స్పెషల్లీ తెలుగు పీపుల్ నేర్చుకొని ఒక సైబర్ సెక్యూరిటీకి ఎంటర్ కావాలనే ఉద్దేశంతో చాలా టైం స్పెండ్ చేసి అండ్ చాలా క్లియర్గా ప్రజెంటేషన్స్, డాక్యుమెంటేషన్స్, ప్రాక్టికల్స్ అన్ని చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ యూటిలైజ్ దిస్ కోర్స్ అండ్ గెట్ ఇన్ టు ద జాబ్. మేజర్గా మనం ఈ ఒక కోర్సులో 11 మాడ్యూల్స్ నేను ప్రొవైడ్ చేశాను. 11 మాడ్యూల్స్, అరౌండ్ 40 అవర్స్ ట్రైనింగ్, along with the tools and interview questions and career guidance అనేది లాస్ట్లో బోనస్ పాయింట్ కింద పెట్టాను. సో బిల్డింగ్ యువర్ ఫౌండేషన్, ఒకవేళ మీరు జీరో దగ్గర ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం మాడ్యూల్ నెంబర్ ఈ యొక్క స్పెషల్లీ ఈ 4 మాడ్యూల్లో నేను ఫోకస్ చేశాను. ఫౌండేషన్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటిది? అందరూ ఎథికల్ హ్యాకింగ్ అంటారు, కానీ ఎప్పుడైతే మీరు ఆర్గనైజేషన్స్కి ఎంటర్ అయ్యారో, they call pen testers or penetration testers. No ethical hacking, very clear word, no ethical hacking, all are pen testing. ఎప్పుడు ethical hacking అనే వర్డ్ వాడతాము? స్పెషల్లీ నాన్ టెక్నికల్ పీపుల్ వచ్చినప్పుడు we go for ethical hacking, ఎస్పెషల్లీ ఫర్ మేనేజ్మెంట్. చాలా రేర్గా వాడతారు ethical hacking అనే వర్డ్. సో ఎందుకు? ఫండమెంటల్స్లో ఏంటిది? ఇందుకు ఫండమెంటల్స్లో మన రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఒక పెన్ టెస్టింగ్ చేయాలంటే ఒక రూల్స్ ఏమేమి ఉన్నాయి, అది ఎలా ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్కి పెన్ టెస్టింగ్ చేసేటప్పుడు ఎందుకు చేస్తారు, అందులో ఏముంటాయి. సో వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ ద స్కోప్. వాళ్ళు క్లియర్గా చెప్తారు, దిస్ ఈజ్ వాట్ యువర్ స్కోప్, దిస్ ఈజ్ వాట్, డోంట్ టచ్ ఇట్ అని చెప్తారు. వాటిని ఎప్పుడు మీరు టచ్ చేయకూడదు.
టచ్ చేస్తే ఖచ్చితంగా ఎస్కలేషన్ జరుగుతాయి. సో యూ హ్యావ్ టు రైట్ ద క్లియర్ జస్టిఫికేషన్స్ ఈవెన్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. దాన్ని బట్టి మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ 99% కాదు. బట్ హవెవర్ మీ మేనేజర్ గుడ్ ఉండి ఫస్ట్ టైం మిస్టేక్ అయినప్పుడు ఓకే, దే కెన్ మేనేజ్ ఇట్, బట్ డోంట్ డూ ఇట్. గుర్తుపెట్టుకునే ఐటీ ఇండస్ట్రీలో మీరు చిన్న అటాక్ చేసిన ఒక మెయిల్ ఫార్వర్డ్ చేసిన మీ జీమెయిల్కి ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది, నీ మేనేజర్కి మెయిల్ వెళ్ళిపోతుంది. అంటే యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఖచ్చితంగా మానిటర్ చేస్తారు. ఖచ్చితంగా లాగిన్ అయినప్పటి నుండి లాగౌట్ చేసే వరకు, యువర్ షట్ డౌన్ చేసే మెషిన్ వరకు ప్రతి ఒక్క యాక్టివిటీ లాక్ అవుతుంది. సో డూ రిమెంబర్. సో ఇన్ స్కోప్ గురించి మాట్లాడతాము, మనం వేటిని పెంటెస్ట్ చేయాలి, వేటిని పెంటెస్ట్ చేయకూడదు, అండ్ సేఫ్ ప్రాక్టీస్, ఎలాంటి అటాక్స్ చేయకూడదు అనేది కూడా మనం ఈ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో క్లియర్గా రాస్తాము. అండ్ పెంటెస్టింగ్ మెథడాలజీ, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీరు వాటిని పెన్ టెస్టింగ్ చేయాలంటే ఎలాంటి అంటే వీళ్ళకి ఎలాంటి స్కిల్ ఉంది, ఎలా టెస్ట్ చేస్తారో అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళకి ఏం అర్థం కాదు. అలాంటి టైంలో మనకు ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. పెట్, ఓడబ్ల్యూఏఎస్పి, ఓఎస్ఎస్టిఎం, మైట్రీ అటాక్స్, ఇవన్నీ చాలా చాలా వెరీ వెల్ డెవలప్డ్ ఫ్రేమ్వర్క్స్. ఈ ఖచ్చితంగా ఈ ఫ్రేమ్వర్క్స్ మన పెన్ టెస్టింగ్ రిపోర్ట్లో పెట్టాల్సిందే. పెడితేనే క్లయింట్ ఆడిటర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను అబౌట్. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకు పెన్ టెస్టింగ్ చేయాలి, సో వై షుడ్ ఐ డూ ద పెన్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. వన్ ఇస్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్, సెకండ్ వన్ ఇస్ కస్టమర్ రిక్వైర్మెంట్, థర్డ్ వన్ ఇస్ క్లయింట్ సాటిస్ఫాక్షన్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ అవాయిడింగ్ ద పెనాలిటీస్ని అవాయిడ్ చేయదందుకు. ఐటీ ఇండస్ట్రీలో పెనాలిటీస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అనుకున్నట్టు ఏదో 1,00,000 2,00,000 ఉండదు. ఆల్మోస్ట్ 10 crores 50 crores 100 crores అనే పెనాలిటీస్ ఉంటాయి. నేను ఇఫ్ యూ వాంట్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ ఇంతకు ఎట్లుంటాయి అవన్నీ కావాలంటే ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో అండర్స్టాండింగ్ ద రెడ్ టీమింగ్, బ్లూ టీమింగ్ అండ్ పర్పుల్ టీమింగ్. ద రెడ్ టీమింగ్ అంటే ఎవరు, బ్లూ టీమింగ్ అంటే ఎవరు, పర్పుల్ టీమింగ్ అంటే ఎవరు, డీటెయిల్ అనాలిసిస్ చేస్తాము. అండ్ మోర్ ఇంపార్టెంట్, ల్యాబ్ సెటప్. మనం ఇవన్నీ ఎక్కడ ప్రొడక్షన్లో చేయము, కంప్లీట్ మీ ల్యాప్టాప్లో కాన్ఫిగరేషన్ చేసి ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అందులో చేస్తాము. ఓకే, ల్యాబ్ సెటప్లో మనం ఖాళీ లైనక్స్ మిషన్ వాడతాము, ఓడబ్ల్యూఎస్పి స్టాండర్డ్ మెటాస్ప్లాట్ ఫ్రేమ్వర్క్ అనే, దాంతోపాటు ఇంకా అదర్ వనరబుల్ మిషన్స్ మీ దాంట్లో సెటప్ చేసి మనం దాంట్లోనే అటాక్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెన్ టెస్టింగ్, మామూలుగా ఒక పెన్ టెస్టింగ్ నేర్చుకోవాలంటే ఏం రావాలి? బేసిక్గా అందరికీ లైనక్స్ రావాలంటే ఎందుకు లైనక్స్ రావాలి అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకు లైనక్స్ కావాలంటే చెప్తాను నేనండి. అఫెన్సివ్ సెక్యూరిటీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని బేసికల్గా వన్ ఆఫ్ ద పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ కాలీ. ఈ ఖాళీ అనే దాంట్లో ఒక 600 టూల్స్ ఆల్రెడీ ప్రీడిప్లాయిడ్ ఇన్స్టాలేషన్ అయి ఉన్నాయి. సో నువ్వు మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసుకొని నీ డెస్క్టాప్లలో ఇన్స్టాలేషన్ చేసుకుంటే యాంటీవైరస్ పట్టుకుంటుంది, విండోస్ డిఫైండర్ పట్టుకుంటుంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. దానికన్నా ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఖాళీలో ఆల్రెడీ 600 టూల్స్ ఉన్నాయి. దీంతో పాటు నువ్వు ఏమన్నా థర్డ్ పార్టీ టూల్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలన్నా గెట్అప్ నుండి ఎక్కడ ఉన్నా యూ కెన్ డిప్లాయ్ ఇట్ వెరీ ఈజీ. That is one reason for using the Linux boxes. And Linux boxesలో మీకు మల్టిపుల్ ఖచ్చితంగా మీకు, ఎందుకంటే ఇప్పుడు మీరు విండోస్ బాక్స్లో హ్యాక్ చేస్తున్నారా, లైనక్స్ బాక్స్లో హ్యాక్ చేస్తున్నారా అంటే ఎక్కువ శాతం లైనక్స్ మిషన్స్ మాత్రమే ఉంటాయి ఆర్గనైజేషన్స్. అరౌండ్ 70% దే యూజ్ లైనక్స్ బాక్సెస్, 30% విండోస్ కూడా చాలా స్పెసిఫిక్. అంటే నేను విండోస్ని తక్కువ చేయాలని కాదు, యాక్టివ్ డైరెక్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ ఏరి. మైక్రోసాఫ్ట్ MS Office ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్. దాంతోపాటు ఇవన్నీ ఖాళీ అదర్ కైండ్ ఆఫ్ లైనక్స్, రెడ్ హ్యాట్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని, ఖాళీ మిషన్ యూజ్ చేసుకొని యూ కెన్ హ్యాక్ విండోస్, యూ కెన్ హ్యాక్ లైనక్స్, యూ కెన్ హ్యాక్ నెట్వర్క్ డివైజెస్, ఎనీథింగ్. దానికి మీకు ఖచ్చితంగా కావాల్సింది ఖాళీ లైనక్స్ ఎసెన్షియల్స్ కావాలి. ఎందుకు అంటే మీకు ఇంకొక కమాండ్స్ రాకుండా మీరు చేయలేరు. అందుకే ఈ యొక్క స్పెషల్లీ లైనక్స్ ఫౌండేషన్ ఫండమెంటల్ మాడ్యూల్స్ క్రియేట్ చేశాను. ఇందులో మనం చాలా బేసిక్స్ టు అడ్వాన్స్ కమాండ్స్ వాడతాము, కాన్ఫిగరేషన్స్ మాట్లాడతాము, యూజర్ అండ్ పర్మిషన్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్.
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వరకు ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ కావాల్సింది అంటే నెట్వర్క్ ఫండమెంటల్స్ రాకుండా మీరు హ్యాక్ చేయలేరు. నేను అక్కడ ఫస్ట్ మాడ్యూల్లో చేశాను ఇన్ స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ ద స్కోప్. వాళ్ళు ఐపీ అడ్రస్లు ఇస్తే అది ఇంటర్నల్ ఐపీసా ఎక్స్టర్నల్ ఐపీసా, దాని సబ్నెట్ ఏంటిది, /23 అంటే ఏంటిది, /24 అంటే ఏంటిది, ఇవన్నీ తెలియకుండా మీరు పెన్ టెస్టింగ్ చేయలేరు. ఓకే, ఇది ఒకటి చేయ బదులు ఇంకోటి చేసింది అనుకో, సో ఇట్ గో ఫర్ ట్రిగ్గర్ అగైన్. సో అందుకని మీకు ఐపీ అడ్రస్ మీద క్లారిటీ ఉండాలి. సో అందుకే మనం ఈ యొక్క ఫండమెంటల్ మాడ్యూల్స్లలో ఐపీ అడ్రస్ అండ్ సబ్నెటింగ్ అండ్ ప్రోటోకాల్, ఐసిఎంపి, టీసీపీ అండ్ ఈఆర్పి అండ్ అదర్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనం మాట్లాడతాం. దాంతోపాటు వెబ్ సర్వీసెస్ ఎఫ్టిపి, ఎస్ఎస్టిపి, FTP, HTTP, DNS and TFTP and IMAP, lot of other services మనం మాట్లాడతాము. దాంతోపాటు నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్, ఒక ఐపీ అడ్రస్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, టార్గెట్ పింగ్ అవుతుందా కావట్లేదా, ట్రేస్ రూట్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఇవన్నీతో పాటు ఈ సిస్టమ్ యొక్క యూటిలైజేషన్ కోసం సిస్టమ్ CPU కమాండ్స్ కూడా మనం చేస్తాము. ఈ మూడు ఖచ్చితంగా లైనక్స్ అండ్ నెట్వర్క్ ఫండమెంటల్స్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా మీకు రాకపోతే యూ కెనాట్ మీరు ముందుకే పోలేరు. బేసికల్గా ఈ 4 మాడ్యూల్స్ ఎలా అంటే 2 చేతులు 2 కాళ్ళు. మీరు రన్నింగ్ పరిగెత్తాలంటే ఖచ్చితంగా 2 చేతులు ఉండాలి, 2 కాళ్ళు ఉండాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఒక 2 కాళ్ళు ఉన్నాయి కదా నాకు చేయలేకపోయినా పరిగెత్తదాన్ని, దట్స్ ఓకే, యూ కెన్ డూ దాట్, బట్ యూ వోంట్ విన్ ద రేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేన్ చేయదంటే ఫండమెంటల్స్, ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ అంతా మీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. సీనియర్ మేనేజర్, డైరెక్టర్ వాళ్ళు క్లయింట్తో ఎంగేజ్ అయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, హయ్యర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎలాంటి టెస్ట్ కేసెస్ పర్ఫామ్ చేయాలి, ఎందుకు చేయాలి, ఏవి ఎక్స్క్లూడ్ చేయాలి, ఏది స్కోప్, ఇదంతా డిస్కషన్ అంతా నీ మేనేజర్, సీనియర్ మేనేజర్, డైరెక్టర్ వాళ్ళని చేస్తాను. బేసికల్గా నేను చేస్తాను ఇలాంటి యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ ఎన్యుమరేషన్. ఇంతకు నువ్వు హ్యాకింగ్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ ఇస్ ఎన్యుమరేషన్ అంటే సర్వీస్ ఏంటిది, అక్కడ ఏం సర్వీస్ ఉన్నది, FTP సర్వీస్ ఉన్నదా, STDP సర్వీస్ ఉన్నదా, TFTP సర్వీస్ ఉన్నదా, DNS సర్వీస్ ఉన్నదా, ఫస్ట్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. సర్వీస్ని అండర్స్టాండ్ చేసుకోకుండా నేను హ్యాక్ చేస్తా అంటే అది సర్వీస్ అండర్స్టాండ్ చేసుకోకుండా హ్యాక్ చేయలేరు. సో మనం ఇందులో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో ఎన్యుమరేషన్ చేస్తాం. ఇందులో యాక్టివ్ చేస్తాము, ప్యాసివ్ చేస్తాము, అండ్ వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఏ అపాచీ సర్వర్ ఏ వర్షన్లో అవన్నీ కూడా మనం డీటెయిల్ డిస్కషన్ చేస్తాం, ప్రాక్టికల్గా చేస్తాం. నెక్స్ట్ అడ్వాన్స్ మాడ్యూల్ వచ్చే వరకు వల్నరబిలిటీ అనాలిసిస్ ఇంతకుముందు FTP సర్వీసెస్ గురించి చెక్ చేసాం. FTP సర్వీస్ ఓకే, ఫైల్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ వీ కెన్ డూ దాట్, మనకు ఆ సర్వీస్ అర్థమైంది. దాని మీద వల్నరబిలిటీస్ ఏమున్నాయి, ఎలా అంటే ఫైల్ అప్లోడ్ అలో చేస్తుందా, ఫైల్ ఏమన్నా డౌన్లోడ్ అలో చేస్తుందా, అనానమస్ లాగిన్ ఉందా, ఇలాంటి అనాలిసిస్ అంతా వల్నరబిలిటీ అనాలిసిస్లో చేస్తాం మనం. ఇట్స్ ఇంపార్టెంట్. వల్నరబిలిటీ అనాలిసిస్లో నువ్వు వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతనే దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్ చేయలేరు. వెరీ సింపుల్. సో వల్నరబిలిటీ అనాలిసిస్ వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్ హియర్. నెట్వర్క్ బేస్డ్ మనం అన్ని సర్వీసెస్ ఎన్యుమరేషన్ చేస్తాము, వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేస్తాము, అప్లికేషన్ కూడా మనం ఎన్యుమరేషన్ చేసి అందులో కూడా వల్నరబిలిటీ చేసి ఎలా చేస్తాము, మాన్యువల్ మెథడ్స్ అండ్ ఆటోమేటెడ్ మెథడ్స్ రెండు చేసేసి చూస్తాం. ఆ తర్వాత ఆ వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాని మీద మనం ఎక్స్ప్లాయిట్ చెక్ చేస్తాం. ఓకే, ఎక్స్ప్లాయిట్ DBలో చెక్ చేస్తాము, లేదా సెర్చ్ గెట్ హబ్ ఆర్ అండర్స్టాండింగ్ ద ఎక్స్ప్లాయిట్, ఇవన్నీ చూసేసి మనం ఒక ఎక్స్ప్లాయిట్ తీసేసుకొని మనం ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాము. అవి నెట్వర్క్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు. నేను చాలా క్లియర్గా ఏవైతే పెట్టానో డేటాబేస్ ఎక్స్ప్లాయిటేషన్, వెబ్ సర్వీసెస్, వెబ్ సర్వర్ ఎక్స్ప్లాయిటేషన్, అప్లికేషన్ సర్వర్ అండ్ బ్రూట్ ఫోర్స్ అండ్ పాస్వర్డ్ క్రాకింగ్ అండ్ DNS, ఇవే కాకుండా ఇంకా SMB అండ్ అదర్ కైండ్ ఆఫ్ TFTP, FTP, అదర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఒక డిఫరెంట్ 5 to 6 టైప్స్ ఆఫ్ కాంప్రమైజింగ్. ఎలా అంటే డైరెక్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే మీకు షెల్ వస్తుంది, డైరెక్ట్ ఆ మిషన్ మీకు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అనేది మనం ఈ ఎక్స్ప్లాయిటేషన్లో మనం డీటెయిల్ డిస్కషన్ చేస్తాం. ఎలా కాంప్రమైజ్ చేయాలి, రివర్స్ షెల్ అంటే ఏంటిది, బైండ్ షెల్ అంటే ఏంటిది, ఎట్లా యాక్సెస్ వస్తుంది మనం చేస్తాం. పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఒక్కసారి నీకు షెల్ వచ్చిన తర్వాత మిషన్ కాంప్రమైజ్ అయింది, నీ చేతికి వచ్చింది, నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు అనేది ఏం చేయాలి,
అనేది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇందులో కూడా మీకు రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో రాసి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో కాంప్రమైజ్ అయితే ఇమీడియట్గా నువ్వు నోటిఫికేషన్ పంపించాలి క్లయింట్కి, ఇది కాంప్రమైజ్ అయింది, ఏమైనా ఫర్దర్ అటాక్స్ చేయాలన్నా లేదా ఆపాలనా అని చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. డీటెయిల్గా మెయిల్ రాసి పంపించాలి. మీరేం బాధపడకండి, అరే నాకు ఈమెయిల్ రైటింగ్ రాదు, నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు అనేది ఏం బాధపడకండి. నేను కాల్ 1 or 2 ఈమెయిల్స్ ఎలా పెట్టాలి డీటెయిల్గా రాసేసి, ఎక్కడికి వెళ్ళి కంటెంట్ తీసుకోవాలి, ఎలా రాయాలి, ఎలా పెట్టాలి, నువ్వే డైరెక్ట్ పెట్టవు. నీ ఈమెయిల్ రాసినాక ఈమెయిల్ నీ టీమ్ లీడ్ రివ్యూ చేస్తాడు. టీమ్ లీడ్ రివ్యూ చేసేసి మేనేజర్ చూస్తాడు. మేనేజర్ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చూస్తాడు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే తీసేస్తాడు. ఆ తర్వాత క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. ఈ డోంట్ వరీ, నీకన్నా ఇద్దరు ఉన్నారు ముంగట, వాళ్ళు బ్లైండ్గా కూర్చోరు. నువ్వు ఏది చేసినా వాళ్ళు మానిటరింగ్ చేసి వాళ్ళు ఫిల్టర్ చేసి పంపిస్తారు. కావాలితే నువ్వు నేర్చుకోవాలనుకుంటే నీ మేనేజర్ పెట్టిన ఈమెయిల్ ఒకసారి అడగండి, ఎలా పెట్టారు ఏంటిది, మళ్ళీ నేర్చుకుంటా, సో మిస్టేక్స్ చేయకుండా ఉంటా, వాళ్ళు మీకు ఈమెయిల్ ఫార్వర్డ్ చేస్తారు. అది నో రిసోర్స్ అండ్ మేనేజర్కి ఉన్న బాండింగ్. సో పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఏమవుతుంది, నీ మిషన్ వచ్చింది, నువ్వు షెల్ వచ్చినాక మొత్తం రూట్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్, రూట్ లెవెల్ యాక్సెస్ రావాలంటే విండోస్లో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటారు, లైనెక్స్లో వచ్చేసి రూట్ షెల్ అంటారు బేసికల్గా. సో మీకు వస్తుందా అంటే బై రాదు. ఏదైతే సర్వీస్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నావో అదే షెల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్టీపీ చేస్తే ఎఫ్టీపీ డిమాండ్ షెల్ వస్తుంది. ఆ తర్వాత దానికి షెల్ కమాండ్స్ రావడం వల్ల షెల్ బ్రేక్ చేయాలి, తర్వాత ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయాలి, తర్వాత ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేసిన తర్వాత అక్కడ నుండి పివటింగ్, పోర్ట్ ఫార్వర్డింగ్, ఇంకా వేరే మిషన్ కాంప్రమైజ్ ఎలా చేయాలో పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో మనం డిస్కషన్ చేస్తాము. ఇందులో మేజర్గా డెమోస్ ఏమేమి ఉంటాయంటే షెల్ వచ్చినాక షెల్ని జైల్ బ్రేకింగ్ ఎలా చేయాలి, ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఎలా చేయాలి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎలా క్యాప్చర్ చేయాలి అనేది మనం పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో మాట్లాడతాం. నెక్స్ట్ సోషల్ ఇంజనీరింగ్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్. చాలా రకాలుగా సోషల్ ఇంజనీరింగ్ ఉంటాయి, కానీ అన్ని రకాల సోషల్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడము. సోషల్ ఇంజనీరింగ్ వచ్చే వరకు మామూలుగా ఈమెయిల్, ఫిషింగ్ అండ్ స్పేర్ ఫిషింగ్ అండ్ చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఆర్గనైజేషన్లో ఇది ఎలా చేస్తారంటే, దీనికి ఆల్రెడీ కమర్షియల్ టూల్ తీసుకొని వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసి వాళ్ళు పుష్ చేస్తారు. యు ఆర్ నాట్ డూయింగ్ మాన్యువల్లీ. ఎందుకంటే ఆర్గనైజేషన్లో చాలా సొఫిస్టికేటెడ్ రోబోస్టిక్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉంటాయి. నౌ ఏఐ బేస్డ్ యాంటీవైరస్, అండ్ SIM టూల్స్ ఉంటాయి, IDS, IPS, DLPs అన్నీ ఆల్రెడీ నెట్వర్క్లో ఉంటాయి. సో దీనికే కానీ బట్ మీకు ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒక రెడ్ టీమింగ్లో ఒక ఇది యాక్టివిటీ. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. మనం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో టైప్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ చేస్తాం, టాక్టిక్ అండ్ టెక్నిక్స్, టూల్స్ ఎలా ఒక బేసికల్గా ఒక డెమో చూపెడతాను. డెమో చూపెట్టి మీరు అది ఎలా కాంప్రమైజ్ చేయాలి, క్రెడెన్షియల్ ఎలా తెప్స్ చేయాలో కూడా మన సోషల్ ఇంజనీరింగ్లో చాలా డీటెయిల్గా మాట్లాడతాం. నెక్స్ట్ మాస్టర్ ఇన్ వెరీ అడ్వాన్స్ లెవెల్ అటాక్స్. ఇవి చాలా వరకు కాంప్లికేటెడ్ టాపిక్స్ టు బి ఆనెస్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఒక అటాకర్ ఒక న్యూ వల్నరబిలిటీ లేక 0 day వల్నరబిలిటీస్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాడు అనేది మనం బేసికల్గా బఫర్ ఓవర్ఫ్లోలో చాలా రకాల బఫర్ ఓవర్ఫ్లో ఉంటాయి. బేసికల్గా ఇంటీజర్ బఫర్ ఓవర్ఫ్లో అండ్ వేరియస్ కైండ్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ బఫర్ ఓవర్ఫ్లోస్ ఉంటాయి. స్టాక్, హీప్, ఫార్మేట్, వైల్డ్ కార్డ్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ బఫర్ ఓవర్ఫ్లోస్ ఉంటాయి. బేసికల్గా ఒక బఫర్ ఓవర్ఫ్లో ఒక సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఏదైనా సాఫ్ట్వేర్లో ఒక బఫర్ ఓవర్ఫ్లో ఉన్నప్పుడు, సో అటాకర్ దాన్ని ఓవర్ఫ్లో చేసేసి దాని యొక్క అసెంబుల్ లెవెల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలి. అసెంబుల్, పైథాన్ అండ్ C++ రావాలి. మీరు కనుక ఎక్స్ప్లాయిటేషన్ డెవలప్మెంట్కి వెళ్ళాలి. ఎక్స్ప్లాయిటేషన్ డెవలప్మెంట్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ బోత్ ఆర్ ద సేమ్. యాక్చువల్లీ నేను సపరేట్గా పెట్టాను. సో మనం ఇందులో ఏం చేస్తాం, బఫర్ ఓవర్ఫ్లో అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ ద బఫర్ ఓవర్ఫ్లో, ఒక ప్రాక్టికల్ డెమో, నేను అసెంబుల్ లాంగ్వేజ్ని ఎలా అనాలిసిస్ చేస్తున్నాను బైనరీ లెవెల్లో, అండ్ రిటర్న్ వాల్యూ ఎలా తీసుకొని నా షెల్ కోడ్ని ఎలా లింక్ చేస్తున్నాను, ఎలా రివర్స్ షెల్ తీసుకుంటున్నాను, చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు రియల్ టైంలో ఒక సాఫ్ట్వేర్ని తీసుకునేది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యూ విల్ లవ్ దిస్ డెమో. బట్ ఏంటంటే బఫర్ ఓవర్ఫ్లో రిక్వైర్డ్ స్కిల్ సెట్.
అండ్ రివర్స్ ఇంజనీరింగ్ ఆల్సో. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటిది? బేసికల్గా ఒక ప్రోడక్ట్ ఉంది, ఏదో ఒక ఏబీసీ అనే ప్రోడక్ట్ ఉంది. ఎలా చేస్తారు? ప్రోడక్ట్ అనేది ఫస్ట్ ప్రోడక్ట్ అనేది ఒక ఐడియా ఉంటుంది. ఐడియాని ఏం చేస్తారు? డిజైన్ చేస్తారు. డిజైన్ తర్వాత ఇంప్లిమెంటేషన్, తర్వాత ప్రోడక్ట్ రిలీజ్ అయిపోతుంది. ఇది బేసిక్ ఫ్లో. కానీ రివర్స్ ఇంజనీరింగ్ వచ్చే వరకు ఎలా అవుతుందంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ని అనాలిసిస్ చేస్తారు, అనాలిసిస్ చేసి అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అండర్స్టాండింగ్ చేసి రీక్రియేషన్ చేస్తారు. ఇది చేస్తారా రియల్గా అంటే ఎస్ చేస్తారు. మీరు చూసినట్టయితే ఐఫోన్ లాంటి ఐఫోన్ ఉంది. ఎలా ఉంది అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంతే. సో ఇలా చాలా ఆర్గనైజేషన్ చాలా కంట్రీస్ చేస్తాయి ఇలా. అందుకే ఎప్పుడైతే యుఎస్ ఎందుకు అదర్ కంట్రీస్ని నమ్మదు అంటే ఇదే మెయిన్ రీజన్. ఎందుకు యుఎస్ ఇండియాని నమ్ముతుంది అంటే ఇండియాలో ఉన్న పీపుల్ ఇంటిగ్రిటీ ఉంటుంది, వాళ్ళు ఇలాంటివి చెయ్యరు. అండ్ ఆల్సో ఇండియాలో లాలు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి యూనో. సో మీ పిఐఐ పిహెచ్ఐ ఇలాంటి ఏమైనా ఉన్నా దే ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఎట్ ఆల్. మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి దానికి. సో ఇవన్నీ మనం చేస్తాం. బేసికల్గా అటాకర్స్ they use reverse engineering and they use identify the new vulnerabilities and exploiting and publishing డైరెక్ట్లీ. ఎలా వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్, ఎక్స్ప్లాయిటేషన్, అండర్స్టాండ్. ఒకసారి వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత, జీరో డే వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ప్లాయిట్ డెవలప్మెంట్ చేస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ డెవలప్మెంట్ చేసిన తర్వాత అండర్స్టాండింగ్ వీళ్ళు ఏ కంపెనీ టార్గెట్ చేస్తారో ఆ కంపెనీ ఎలాంటి యాంటీవైరస్ వాడుతుంది, ఎలాంటి సెక్యూరిటీ మెకానిజం వాడుతుందంటే వాళ్ళు లింక్డ్ఇన్లో చూస్తారు, నౌకరీ పోర్టల్లో చూస్తారు. ఏబీసీ కంపెనీ ఎలాంటి సెక్యూరిటీ టూల్స్, సెక్యూరిటీ రిక్వైర్మెంట్ అని జాబ్స్ చూస్తే అందులో తెలిసిపోతుంది. వాళ్ళు చూసి దానికి బైపాసింగ్ మెథడాలజీ ప్రిపేర్ చేస్తారు, అందులో మాల్వేర్స్ చేస్తారు, ఆ రివర్షల్స్ ఇవన్నీ చేసి డైరెక్ట్ ఫిషింగ్ అటాక్స్ వాళ్ళకి ఏమన్నా అప్లికేషన్స్ కాక అలాంటి అప్లికేషన్స్ వల్నరబుల్ అప్లికేషన్స్ ఉంటే వీళ్ళు డైరెక్ట్ వాటిని టార్గెట్ చేసి కాంప్రమైజ్ చేస్తారు. సో జీరో డే అటాక్ ఇస్ వన్ ఆఫ్ ద పీపుల్ అందరు జీరో డే అంటారు కదా, ఇది జీరో డే. చాలా వరకు ఇవన్నీ జీరో డే ఇస్ అండ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో కూడా జీరో డే అనేది వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్. ఖచ్చితంగా దీన్ని స్పెషల్ మానిటరింగ్ చేస్తారు, సాక్ టీమ్ అయినా ఈవీఎం టీమ్ అయినా ఎవరైనా. సో నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిపోర్టింగ్ అండ్ కమ్యూనికేషన్. మీరు ప్రొఫెషనల్ రిపోర్ట్ రాయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఐసిపి రాయాలన్నా, సిఆర్టీపీ రాయాలన్నా, హ్యాక్ ద బాక్స్ మిషన్ క్రాక్ చేసిన తర్వాత రిపోర్ట్ కరెక్ట్ రాయకపోతే ఖచ్చితంగా ఫెయిల్ చేస్తారు. సో అలాగనే మీరు ప్రాపర్ రిపోర్ట్ రాయాలి. ఓకే నాకు రిపోర్ట్ రాదు, నాకు ఏం తెలియదు అంటే మీరు ఒక్కసారి స్టార్ట్ వర్కింగ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి పెద్ద థింక్ చేయాల్సినంత అవసరం లేదు. రిపోర్ట్లో మామూలుగా ముఖ్యమైనవి ఏంటి? మెథడాలజీ. నేను రిపోర్ట్ రైటింగ్ గురించి సపరేట్ వీడియో చేశాను, దాని గురించి అది చూడండి, అది మోర్ ఇనఫ్ సరిపోతుంది. మనకు రిస్క్ రేటింగ్, ప్రియారిటైజేషన్, సిబిఎస్ఎస్, కామన్ స్కోరింగ్, కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ అండ్ ఈపీఎస్ఎస్, ఎక్స్ప్లాయిటేషన్ ప్రొటెక్షన్ స్కోరింగ్ సిస్టమ్ అనేది మనం పెడతాము. ఏ వల్నరబిలిటీస్ ఎలా ఫిక్స్ చేయాలి, ఎవి ఫస్ట్ ఫిక్స్ చేయాలి అనేది మనం చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి సో ఇది యువర్ పెన్ టెస్టింగ్ లెర్నింగ్ జర్నీ. ఫండమెంటల్స్ అనేది 1 and 2 మాడ్యూల్స్లో ఉంటాయి, రికగ్నైజెన్స్ 3 and 4, ఎక్స్ప్లాయిటేషన్ 5 to 8 అండ్ అడ్వాన్స్ స్కిల్స్ 9 to 10 అండ్ ప్రొఫెషనల్ స్కిల్ సెట్. ఇది మీరు ఈ ఎంటైర్ సిరీస్లో నేర్చుకుంటారు. ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 hours ట్రైనింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను. దీంతో పాటు మనకు ఒక 20 to 25 టూల్స్ చెప్తాను. ఈ టూల్స్లో ఎలా వాడాలి ఏంటి మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు అన్ని. దాంతోపాటు ఒక 20 ఇంటర్వ్యూ క్వశ్చన్స్, 20 కాకుండా మీరు కామెంట్ సెక్షన్లో లేదు నాకు ఇంకా క్వశ్చన్స్ కావాలి అంటే వాటి మీద కూడా క్వశ్చన్స్ రాసి దానికి ఆన్సర్ ఎలా చెప్పాలో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీరు చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఇది సో లేదు మాకు కెరియర్ గైడెన్స్ కావాలి, మేము సిహెచ్ చేయాలనుకున్నా, ఓఎస్సిపి చేయాలనుకున్నా, సిఆర్టీపీ చేయాలనుకున్నా, హ్యాక్ ద బాక్స్ చేయాలనుకున్నా, ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అనేది నాకు గైడ్లైన్స్ కావాలంటే ఓకే రైట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కోర్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. చాలా కాంప్రహెన్సివ్ కోర్స్, అంతా రియల్ టైంలో ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్. మీరు జస్ట్ పేషెన్స్గా ఉండాలి, చెప్పింది మంచిగా నేర్చుకోవాలి, ప్రాక్టికల్ చేసుకోండి. ఇట్స్ మోర్ ఇనఫ్. గెట్ ఇన్ టు ద సైబర్ సెక్యూరిటీ పెన్ టెస్టింగ్. సైబర్ సెక్యూరిటీ డొమైన్లో పెన్ టెస్టింగ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.